వాట్ ఈజ్ ద ఫంక్షన్? ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయొచ్చు మీరు? ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ a block of statements which will be executed only if you only by calling the function. I repeat, function is a block of statements. We will be executing that block of statements will be executed only by calling the function again, calling the function. Okay, ఎందుకు ఫంక్షన్స్ ఎందుకు అవసరము? ఫంక్షన్స్ లేకపోతే ఏమవుతుంది? బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఉంది, ఇఫ్ ఉంది. ఇఫ్ ఈజ్ ఆల్సో ఏ స్టేట్మెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. ఆ పర్టికులర్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి? ఏముంది? ఇప్పుడు ఫర్ లూప్ ఉందనుకోండి, ఒక ఫర్ లూప్లో ఒక కోడ్ రాసాము. ఆ కోడ్ రాసేసిన తర్వాత ఆ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మరి అలాంటప్పుడు మరి ఫంక్షన్ తోటి ఏంటి పెద్ద గొప్ప? ఏంటంట అంత పెద్ద గొప్ప అంటే, యా, సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ఫంక్షన్ అండ్ నార్మల్ లూప్ ఆర్ ఎనీ ఇఫ్ ఎల్స్ ఈజ్, ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడల్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ లూప్ కనుక మనం చూసాము అని అంటే, ఒకసారి ఆ ఫర్ లూప్ని ఒకసారి మనం కంప్లీట్ చేసుకున్నాము అని అంటే మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయడానికి అనేది కుదరదు అనమాట. సో దానికి నేను ఎలాగ ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే, సో దీంట్లో నేను 2 పాయింట్స్ మీకు చెప్పాల్సి ఉంటుంది. ఇది ఒక ఫ్లో కాబట్టి నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను. సో ఆల్రెడీ ఫంక్షన్స్ని డిఫైన్ చేసి వచ్చిన వాళ్ళు దయచేసి బోర్గా ఫీల్ అవ్వకండి. ఏంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఐడెంటిఫై చేయాలనుకోండి. వాట్ యూ మీన్ బై ఫ్యాక్టోరియల్? ఇప్పుడు 4కి ఫ్యాక్టోరియల్ ఏంటి అని అంటే 4 into 3 into 2 into 1. What is the answer? It is equal to 24, right? 4 into 3 into 2 into 1 is equal to 24. అలాగే 5 ఫ్యాక్టోరియల్ ఐడెంటిఫై చేయాలంటే సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో. బాగుంది ఇక్కడ. ఇప్పుడు ఒక ఫ్యాక్టోరియల్ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఎట్లా చేస్తాము? దాంట్లో లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో ఉన్నాయి అవి. దాన్ని ఎలా చేస్తున్నారు మీరు? సో వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ PROMPT ప్రాంప్ట్ ఆఫ్ అని పెట్టాను నేను. సో ప్లస్ ఎందుకు పెట్టాను అదంతా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. సో ఫర్ వేర్ I is equal to 0, I less than or equal to A, I no ప్లస్ ప్లస్, దయచేసి I less than or equal to 0 తీసుకోకండి. ఒక పని చేద్దాం, I is equal to A నుంచి స్టార్ట్ చేద్దాం. I greater than or equal to 1 అని పెట్టుకుందాం. తర్వాత I మైనస్ మైనస్. సో ఇక్కడ వేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేస్తాను. సమ్ ఈజ్ సారీ నాట్ సమ్ గైస్, factorial is equal to fact into I. సో ఏలో కనుక 5 ఇచ్చాను అనుకోండి, I starts with 5. సో 1 into 5 వచ్చేసి 5లో స్టోర్, ఫ్యాక్ట్లో స్టోర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ టైం I వాల్యూ 4 అవుతుంది. అలా 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 1 వరకు మల్టిప్లై అవుతుంది. సో అల్టిమేట్లీ మనకి ఫ్యాక్ట్లో ఏముంటుంది అని అంటే ఫ్యాక్టోరియల్ రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను 5 అని ఎంటర్ చేశాను అని అంటే I should be getting the output as 120. ఎస్. అదే నేను ఇక్కడ 6 అని ఎంటర్ చేస్తే I should be getting the output as 720. సో ఇలాగా మనము ఒక ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో 90% ఎవరికి ఇష్యూస్ ఉండవు. కానీ ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకున్న రిక్వైర్మెంట్ ఏంటంటే NCRని ఐడెంటిఫై చేయాలి.
ఎన్సిఆర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? n factorial by n minus r factorial into r factorial. ఇప్పుడు ఏదైనా ఒకప్పుడు 5c2 క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, 5c2 మీకు దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 5c2 NCR అనేది మనం క్యాలిక్యులేట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఈ NCR ఫార్ములా అని పెట్టండి. ఇది నేను అంటుంది, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో దిస్ ఈజ్ ठीक है बाद में बात करेंगे. సో ఇక్కడ ఒకటి చూడండి, NCR ఫ్యాక్టోరియల్, ఇది నేను మాట్లాడుతుంది. ఫర్ గివెన్ వాల్యూస్ ఆఫ్ n and r, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ NCR? 5c2 వాల్యూ ఎంత అవుతుంది? 5c2 వాల్యూ ఎంత అవుతుంది జనరల్గా అయితే? హౌ డు యూ క్యాలిక్యులేట్ 5c2? దీనికి మన ఫంక్షన్స్కి సంబంధం ఏంటి అని అంటే కొద్దిగా టైం పడుతుంది, ఆగండి. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1 by 5 minus 2 ఫ్యాక్టోరియల్ n minus ఓకే r ఫ్యాక్టోరియల్ అని అంటే 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే 2 into 1 into n minus r ఫ్యాక్టోరియల్, 5 minus 2 that is equal to 3 ఫ్యాక్టోరియల్, 3 into 2 into 1. ఇలాగా ఇది యాక్చువల్గా చేయాల్సింది. సో ఓవరాల్గా మనం ఏం చేయాలి అని అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో నేను 5 ఫ్యాక్టోరియల్ ఎంత అనేది ఐడెంటిఫై చేయాలి, 2 ఫ్యాక్టోరియల్ ఎంత అనేది ఐడెంటిఫై చేయాలి, 3 ఫ్యాక్టోరియల్ ఎంత అనేది ఐడెంటిఫై చేయాలి. సో జనరల్గా 90% ఆఫ్ ద పీపుల్ ఏం ఆలోచిస్తారంటే, సో 5 ఫ్యాక్టోరియల్ని ఐడెంటిఫై చేయడానికి అంటే ఈ రెండు నెంబర్లను బేసిక్గా తీసుకోవడానికి ఇక్కడ ఒక పని చేస్తారు. వేర్ n ఈజ్ ఈక్వల్ టు 5, r ఈజ్ ఈక్వల్ టు 2 డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుందాం, తర్వాత మనము పైకి వెళ్ళి చూద్దాం. అప్పటి వరకు దీన్ని ఇలా ఉంచేసేయండి. సో n ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ r ఈజ్ ఈక్వల్ టు 2. సో 5 ఫ్యాక్టోరియల్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ 5 ఫ్యాక్టోరియల్ని ఐడెంటిఫై చేయాలంటే i ఈజ్ ఈక్వల్ టు 5 నుంచి స్టార్ట్ చేయాలంటే n i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, i మైనస్ మైనస్ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ డిస్ప్లే అవుతుందా? డూ ఐ గెట్ ద 5 ఫ్యాక్టోరియల్? 120, పర్ఫెక్ట్లీ 5 ఫ్యాక్టోరియల్ వచ్చింది. ఇంకొకసారి నాకు 2 ఫ్యాక్టోరియల్ కావాలి అని అంటే నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, వేర్ fact2 ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుని సేమ్ లాజిక్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. i less than or equal to r, i greater than r equal to 1, i is equal to r atla. So fact2 is equal to fact2 into 1 and fact2. రిఫ్రెష్. సో 2 ఫ్యాక్టోరియల్ కూడా వచ్చింది. అలాగే 3 ఫ్యాక్టోరియల్ ఐడెంటిఫై చేయాలి అని అంటే అగైన్ నేను ఇంకొకసారి ఇదే లాజిక్ని రిపీటెడ్గా రాసుకొని fact3, వాట్ ఈస్ దిస్? ఇది ఓకే. ఇప్పుడు i లెస్ దెన్ ఆర్ ఈక్వల్, i ఈజ్ ఈక్వల్ టు n మైనస్ r నుంచి స్టార్ట్ అయ్యి i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వరకు చేసుకుని fact3. సో నాకు ఒకటే అవుట్పుట్, దిస్ ఒకటే థింగ్, నో డౌట్ ఇన్ ఇట్. కాకపోతే 3 సార్లు ప్రింట్ అయింది అంటే సారీ, కాకపోతే నేను ఇక్కడ సేమ్ లాజిక్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఫర్ లూప్స్లో ప్రాబ్లం ఇదే. మీరు అంటే ఒకటే కోడ్కి మనం ఒకసారి n వాల్యూ ఇచ్చి, ఇంకొకసారి r వాల్యూ ఇచ్చి, ఇంకొకసారి n మైనస్ r వాల్యూ ఇవ్వడం అనేది కుదరదు. సో మనము రిపీటెడ్గా రాయాల్సి ఉంటుంది. సో అదే ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాసుకున్నాను అనుకోండి, ఈ లాజిక్ మొత్తం కూడా ఒక ఫంక్షన్లో పెట్టుకున్నాను అనుకోండి, లైక్ దిస్ ఫంక్షన్ ఫ్యాక్టోరియల్
ఫ్యాక్టోరియల్ అనే పేరు పెట్టాలి సార్ అంటే రూల్ ఏం లేదు, ఫ్యాక్టోరియల్ అని పేరు పెట్టి. సో ఇక్కడ నేను అంటే ఈ ఎలా రాయాలనేది నేను తర్వాత చెప్తాను, ముందు ఫంక్షన్ ఎందుకు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇట్లా రాశాను అనుకోండి ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్, ఇప్పుడు దీంట్లో కాకపోతే n ఇస్తాం అనమాట, ఏది పాస్ చేస్తే ఆ ఫ్యాక్టోరియల్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇదంతా చేయకుండా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఫ్యాక్టోరియల్ ఆఫ్, ఇక్కడ n కాకపోతే మీరు ఒక పని చేయండి, x తీసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అన్నాను అనుకోండి, సో 5 వాల్యూ ఈ x లోకి పాస్ అయ్యి ఆ 5 ఫ్యాక్టోరియల్ డిస్ప్లే అవుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఒక r ఇచ్చాను అనుకోండి, r ఫ్యాక్టోరియల్ రైట్, ఇక్కడ ఏమైంది అని అంటే ఈ ఫ్యాక్ట్ని నేను ప్రతి ఫ్యాక్టోరియల్కి ప్రతి నెంబర్కి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు వచ్చింది ఆర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ ఆర్ ఉందనుకో, ఇట్ ఈస్ 6, ఇట్స్ 6 నో. ఎందుకు n మైనస్ ఆర్ అంటే ఎంత 3 కదా, 3x లోకి పాస్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇది సింప్లిఫైడ్గా ఉందా మీకు, లేకపోతే ఇందాక రాసింది సింప్లిఫైడ్గా ఉందా? సో ఫంక్షన్స్ విల్ ఆల్వేస్ హెల్ప్ అస్ టు రీయూజ్ ద కోడ్. ఐ రిపీట్, ఫంక్షన్స్ ఆల్వేస్ హెల్ప్ అస్ టు రీయూజ్ ద కోడ్. ఒకటే కోడ్ని నేను మళ్ళీ మనము రిపీటెడ్గా యూజ్ చేసుకోవాలి. సో దట్స్ అ హోల్ పాయింట్ ఏమ్మా. అట్లా మనము రిపీటెడ్గా యూజ్ చేసుకునేలా చేసుకుందాం మనం. దట్ ఈస్ కమ్స్ అండర్ ఫంక్షన్స్. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ మోటివ్ ఆఫ్ ఫంక్షన్స్, రీయూజ్ చేసుకోవడేటట్టు అనమాట. మనం ఏ ఇన్పుట్ ఏ వాల్యూస్ మనము ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తే ఆ వాల్యూస్కి క్యాలిక్యులేట్ చేసి మనకి రెస్పాన్స్గా ఇస్తుంది. రైట్, అలా. ఓకే, ఇప్పుడు సో దీన్ని మీరు మిగతాది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రింట్ చేయకుండా దాని ఆ రిజల్ట్ నేను ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలని అంటే వేర్ nf ఈస్ ఈక్వల్ టు, అంటే నాకు ప్రింట్ చేయకండి, అంటే ప్రింట్ చేయకుండా దాన్ని నేను nf ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకో, ఎందుకంటే దాని తర్వాత నేను వాడుకోవాలనుకుంటున్నాను కాబట్టి. సో అలా చేసుకోవాలంటే యూ షుడ్ నాట్ ప్రింట్ ఇట్, యూ హ్యావ్ టు రిటర్న్ ద ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేసి ఈ ఫంక్షన్ ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఒక పిసర్ అంత ఫాస్ట్గానే చెప్తున్నాను నేను యాక్చువల్గా, కానీ ఈ విషయాల మీద క్లారిటీ లేక చాలామంది జనరేటర్ ఫంక్షన్స్ అన్నా అబ్జర్వబుల్స్ అన్నా కొన్ని హై లెవెల్ టాపిక్స్ అన్నీ కూడా వాళ్ళకి కష్టం అయిపోతూ ఉంటుంది. ఈ రిటర్న్ స్టేట్మెంట్ మీద క్లారిటీ రావాలి. దీంట్లో ఎవరైనా సరే కొద్దిగా డౌట్ ఉన్నా సరే నన్ను మళ్ళీ అడగొచ్చు. ఓకే, కన్సోల్ చేస్తే కేవలం ఈ కన్సోల్లో ఇక్కడ మాత్రమే ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ కన్సోల్ అని ఉంటే ఆ కన్సోల్లో ప్రింట్ అయిందని నేను వేరే వేరియబుల్లో యాక్సెస్ చేయలేను, ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ఎఫ్లో ఏముంది అని ఐడెంటిఫై చేయాలనుకోండి, ఏమొస్తుంది నాకు అక్కడ అన్డిఫైన్డ్, అంటే ఎన్ఎఫ్లోకి వాల్యూ రావట్లే, ప్రింట్ అవ్వడానికి కన్సోల్లో ప్రింట్ అవుతుంది కానీ ఈ ఫంక్షన్ని కాల్ చేయగానే అది ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ని ఈ వేరియబుల్లోకి పాస్ చేయట్లేదు. అలా పాస్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు రిటర్న్ ద ఫ్యాక్ట్. సో ఒక్క నిమిషం ఈ రెండు స్టేట్మెంట్ రాస్తే బెటర్. సో ఇప్పుడు ఏమవుతుంది, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్యాక్ అనగానే ఫ్యాక్ ప్రింట్ అవుతుంది, అలాగే రిటర్న్ ఫ్యాక్ అనగానే ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అక్కడికి ఆగిపోతుంది అనమాట. రిటర్న్ స్టేట్మెంట్ ఒకసారి జరగగానే అక్కడికి ఆగిపోయి దట్ వాల్యూ విల్ బి రిటర్న్ టు ఎన్ఎఫ్లోకి ఆ వాల్యూ తెచ్చేసి పెట్టేస్తుంది. సో ఇఫ్ ఐ రిఫ్రెష్ ద కోడ్, ఇట్ ఈస్ నౌ ఎన్ఎఫ్ ఈజ్ ఆల్సో గెట్టింగ్ ద 120. ఓకే, అలా.
సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ విల్ బి చేంజ్డ్ అనమాట. ఇట్లా మనము చేంజ్ చేసుకునేలాగా, సారీ ఇట్లా మనం ఆ వాల్యూస్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు నాకు ఆర్ ఫ్యాక్టోరియల్ కావాలనుకోండి, వేర్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఆర్ అనగానే ఆర్ ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు కన్సోల్ తీసేస్తున్నాను నాన్న, కన్సోల్ ఎందుకంటే అవసరం లేదు కాబట్టి ఆర్ ఫ్యాక్టోరియల్ వచ్చేసింది. అట్లాగే వేర్ ఎన్ఎంఆర్ఎఫ్ అంటే నా ఉద్దేశంలో n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ ఆర్. ఇక్కడ ఏమవుతుందంటే n మైనస్ ఆర్ అనేది క్యాలిక్యులేట్ అయిపోయి 5 మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 3. దట్ 3 విల్ బి పాస్డ్ టు ఎక్స్ ఇక్కడ ఆర్గ్యుమెంట్గా మనకి క్యాలిక్యులేట్ చేసి ఎన్ఎంఆర్ఎఫ్ కోసం. సో ఇప్పుడు ఎన్సిఆర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈజీయేనా? ఫర్ ద గివెన్ n ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫ్యాక్టోరియల్ ఆఫ్, ఓ సారీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాను కదా, సో సారీ, ఎన్ఎఫ్ బై ఆర్ఎఫ్ ఇంటూ ఎన్ఎంఆర్ఎఫ్ చేస్తే ఇప్పుడు మీకు ఎన్సిఆర్లో ఎగ్జాక్ట్లీ console.log of NCR అని కనుక చూస్తే ఐల్ బి గెటింగ్ ద 10. సో ఇప్పుడు మీరు ఏ వాల్యూస్ అన్న చేంజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 6 C n వాల్యూ 6 r వాల్యూ 3 అనుకోండి. అప్పుడు 6C3 అంటే 6 into 6 into 5 into 4 by 20 రావాలి ఆన్సర్. పర్ఫెక్ట్. ఓకే, అలాగా మనము ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే మనం కోడ్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది. సో దట్స్ హౌ వీ కెన్ హ్యావ్ ద డిఫరెన్షియేషన్. ఓకేమ్మా? సో నెక్స్ట్ ఏంటి మనం చేయగలిగింది అని అంటే ఫంక్షన్స్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేయాలి, ఫంక్షన్లో ఉండే ఒక్క స్టెప్ ఏంటి అని అంటే లెట్ us see this. సో ఫంక్షన్ని మనం డిఫైన్ చేయడానికి మనం ఫంక్షన్ కీవర్డ్ వాడి దాని తర్వాత ఫంక్షన్ పేరు యూజ్ చేస్తాం, స్పేస్ ఇచ్చి. ఫంక్షన్ కీవర్డ్ స్పేస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. దీని తర్వాత 2 బ్రాకెట్లు ఇవ్వడం కంపల్సరీ. ఈ 2 బ్రాకెట్స్ మధ్యలో మనము ఆర్గ్యుమెంట్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. వాటినే మనం ఏమంటాం అంటే ఆర్గ్యుమెంట్స్ అని అంటాము. సో కాకపోతే ఫంక్షన్ డెఫినేషన్ అంటే యాక్చువల్గా ఇక్కడ పాస్ చేసేదాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు. ఇక్కడ ఉండే వాటిని మనం పారామీటర్స్ అని అంటాం. పారామీటర్స్ అంటే ఈ ఫంక్షన్కి మనము ఫంక్షన్ని డిఫైన్ చేసేటప్పుడే మనం సెట్ చేసుకోవాలి ఎన్ని పారామీటర్స్ నాకు అవసరం అవుతాయి అనేది. నాకెట్లా ముందు తెలిసిపోతుంది సార్, ముందే నాకు ఎట్లా తెలిసిపోతుంది సార్ అని అంటే అందుకనే ప్రతి ఒక్కళ్ళు కనీసం వంట వండడం నేర్చుకోవాలన్నమాట. స్టార్టింగ్లో మనకి వంట వండేటప్పుడు ఒక గ్లాసు బియ్యం వేస్తే ఎన్ని గ్లాసులు నీళ్ళు వేయాలో తెలుస్తుంది, కానీ ఆ అన్నం ఆ గిన్నెలో ఉడుకుతుందా, లేకపోతే బయటకు పొంగిపోయి కిందకు వచ్చేస్తుందా, లేకపోతే తక్కువైపోయి ఎండిపోతుందా అనేది మనకి అందాజు ఉండదు అనమాట. ఫ్యూచర్లో జరిగే పనిని ముందుగానే ఐడెంటిఫై చేసుకుని రావాల్సి ఉంటుంది. మిగతా పనుల్లో చాలా మట్టుకు చేస్తాం, అంటే ఇంత పార్టీ జరిగితే ఎంత స్టఫ్ అవసరం అవుతుంది, ఎన్ని కూల్ డ్రింక్లు అవసరం అవుతాయి, ఇవన్నీ లెక్కలు బాగానే ఉంటాయి. కానీ ఈ పర్టిక్యులర్ విషయాలకు వచ్చేసరికి ఎందుకో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ అది ఎన్ని కావాలి మనకి అని అమాయకంగా అడుగుతారు అన్నమాట. ఏం మదన్ లేనట్టున్నాడు? మదన్ ఉన్నారు సార్. ఉన్నావా? ఊరికే అన్న ఎవరినొకరిని పిలవాలి కదా అబ్బా, లేకపోతే సాయిని పిలుద్దాం. ఏం సాయి? అలా ఏం లేదు సార్. అబ్బా సరే మంచిది. ఓకే, సో జస్ట్ కిడింగ్. ఓకే సరే. సో అట్లా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా మన పనే అది. ఇప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి అని అంటే 4-5 ఫంక్షన్స్ నేను రాసి చూపిస్తాను కాబట్టి మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది. ఓకే, డోంట్ వరీ. సో
ఇవి ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఈ రెండింటి మధ్యలో పంపించేదాన్ని పారామీటర్స్ అని అంటాం. మన ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి దీంట్లో స్టోర్ అవుతాయి. దీని తర్వాత ఉండే ఈ పార్ట్ని మనము ఫంక్షన్ బాడీ అని అంటాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ బాడీ. సో ఈ ఫంక్షన్ బాడీకి వచ్చేసరికి దీంట్లో ఏవైతే కోడ్ ఉందో అది ఈ ఫంక్షన్ని కాల్ చేసిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. కాల్ చేసిడు ఏంది అంటే ఈ ఫంక్షన్ని మనం పదే పిలిచిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎట్లా అంటే అలెక్సా ప్లే ఊపిరి సాంగ్స్ అన్నాం అనుకో, సో అది ఎట్లయితే ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేసి మళ్ళీ మనకి ఆ ఊపిరి సాంగ్స్ కాదు ఉప్పెన సాంగ్ అని మళ్ళీ వచ్చిందో, అట్లా ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ అని అనగానే ఇది ఒక పిలుపు అనమాట, పెళ్లి పిలుపు లాగా ఒక ఫంక్షన్ పిలుపు. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ కాల్. దిస్ ఈస్ ఎ కాల్. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఏమి ఫంక్షన్ కాల్. సో ఈ కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్లో ఉన్న ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. కాల్ చేసినప్పుడు మనం ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తామో అవి ఇక్కడికి వచ్చి టెంపరీగా స్టోర్ అవుతాయి. సో దీంట్లో మనం ఏ బ్లాక్ రాస్తే ఆ బ్లాక్ అంతా మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, అంటే మీరు కాల్ చేసిన ప్రతిసారి. అండ్ వీ విల్ హ్యావ్ వన్ రిటర్న్ స్టేట్మెంట్. ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఏంటంటే, ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది అని అంటే అది ఏదైతే ఇస్తుందో ఆ వాల్యూ వచ్చేసి మనకి ఎన్ఎఫ్లో స్టోర్ అవుతుంది. అయితే నేను ఒక చిన్న పని చేయాలి మీకు. నాకు ఎంతో ఇష్టమైన బుక్ అన్నమాట ఇది. అందరు అంటుండే ఇది చాలా మంచి బుక్, దీన్ని చదవాలి మస్తు అని అన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఎందుకు ఆ బాలగురు స్వామి బాగా నచ్చేది, ఎందుకో తెలియదు. కానీ ఏమప్పా చదవనికి కుదరదా ఇది? జస్ట్ నాకు దాంట్లో మధ్యలో ఇవి ఉంటాయి, అది మన రీడింగ్ కోసం ఇంతకుముందు గూగుల్ వాడు ఇస్తుండే కదా రీడ్ చేసుకోవడానికి. ఉంటుందండి కదండి గూగుల్ బుక్స్ లో. ఓ వైపు నుంచి మీరు ట్రై చేయండి ఒకసారి. నాకు పీడిఎఫ్ కావాలి ఎలాగో, ఓన్లీ ఫర్ రీడింగ్. నాకేమి ఏమొద్దు. సరే ప్రివ్యూ చూస్తే సరిపోతుంది కదా. యా గాట్ ఇట్ అండి. ప్రివ్యూ చూడట్లేదు నేను, ప్రివ్యూ కాకుండా. వెరీ గుడ్. దీంట్లో మీరు ఏదన్నా ఒక చాప్టర్ తీసుకోండి. ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, మనం ఫంక్షన్స్కి పోదాం. దీంట్లో వీడు క్వశ్చన్స్ ఇచ్చేసి దాని అవుట్పుట్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. క్వశ్చన్స్ ఇచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఇవి నేను అనేది ఇవి ఎంత యూజ్ అయినాయి అంటే నాకు ప్రతి పేజీ అయిపోయిన వెంటనే దీంట్లో నేను క్వశ్చన్స్ ఆన్సర్ చేసేది. ఇట్స్ లైక్ అ హాబీ అనమాట. సో ఇది చేసేటప్పుడు నాకు యాక్చువల్గా విషయాలు ఎక్కువ తెలిసినాయి.
సో మీ దగ్గర ఉంటే సివి బుక్ అన్నా పర్లేదు, మీరు ఏదైనా బుక్ ఏదైనా తీసుకోండి, ఆ క్వశ్చన్స్ని మాత్రం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అట్లా ప్రతి దాన్ని అనలైజ్ చేయడానికి కుదురుతుంది అనమాట. ఇక్కడ ఏమన్నా ఇచ్చినప్పుడు ఏంది పరిస్థితి, దీన్ని పైన ఇచ్చి ఫంక్షన్ కింద రాస్తే మనకి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఫంక్షన్కి నేను ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను కానీ దీంట్లో ఏ వాల్యూ ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఎట్లా జరుగుతుంది. సో అవన్నీ మనము ఎప్పుడైతే చేస్తామో అవన్నీ బాగుంటాయి. అండ్ ఐ రిపీట్ ద సేమ్ వర్డ్ వన్స్ అగైన్, ఎస్పెషలీ ఫర్ ఆల్ ద ఫ్రెషర్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మాత్రం యుఎస్లో వాట్సాప్లో ఫోటోలు చూసి అదేదో మస్తు ఉంటుందిరా పోయి సాటర్డే సండే ఫుల్ ఫ్రీ, మనం పోయి అవుటింగ్ చేసుకోవచ్చు, సాయంత్రం మంచిగా, అసలు అంత సినిమా లేదండి. రోజు సావే, ప్రతిరోజు సావే. ఓకే, సో మీరు అవి మాత్రం కలలు కనకండి. Yeah. Satyendra, sure. I'll let you know what is parameter and what is argument. Yeah. సో మీరు ఇవన్నీ రోజు మీకు ఉన్నంతసేపు, ఉన్న ఓపిక ఉన్నంత రోజు ప్రతిరోజు ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. ఈ రోజు కూడా నేను చదువుతున్నా, ఏదో అడిగినారు, నేను ఏదో చదవాలి, తప్పదు. ఈ డాక్యుమెంటేషన్ అంతా ఈ రోజు నేను కంప్లీట్ చేయాలి పడుకునే లోపల. సో నో వన్ ఈస్ హ్యావింగ్ ఎనీ బ్రేక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ప్లీజ్ రీడ్. చలో ఇప్పుడు చెప్తున్నాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పారామీటర్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అని ఒక క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ. సో మనం ఫంక్షన్ కాల్లో పాస్ చేసే వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. ఫంక్షన్ డెఫినేషన్లో దిస్ ఈజ్ ద ఫంక్షన్ డెఫినేషన్, దిస్ ఈజ్ ద ఫంక్షన్ కాల్. ఈ ఫంక్షన్ డెఫినేషన్లో మనం ఇక్కడ పెడతాం చూసారా, వీటిని మనం పారామీటర్స్ అని అంటాం. ఓకే, దీస్ ఆర్ ఆల్ కాల్డ్, దీస్ ఆర్ as parameters. This is called argument. ఓకే, సో దీని గురించి పెద్దగా ఇవి ఇంటర్చేంజ్ చేసినా పెద్దగా మనకు వచ్చే నష్టం ఏం లేదు. కానీ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అని మీరు వింటూ ఉంటే మీకు తెలుస్తుంది. పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు, పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం కానీ పాసింగ్ పారామీటర్స్ అని అన్నాం. ఓకే, సో దిస్ ఈస్ ఇక్కడ ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తామో వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి మనం డిఫైన్ చేసే వేరియబుల్స్ ఉంటాయి కదా, వాటిని మనము పారామీటర్స్ అని అంటాం. ఓకే, ఫైన్. ఆర్ యూ క్లియర్? Got it, Praveen. సో నెక్స్ట్ విషయం ఏంటంటే, దిస్ ఈస్ కాల్డ్ ఎ కాల్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ద ఫంక్షన్ డెఫినేషన్. రిటర్న్ గురించి కూడా రిటర్న్ గురించి చెప్తున్నా నేను. ఎందుకు నేను ఆ సి గురించి వెళ్ళినాను అంటే, రిటర్న్. సో వీ కెన్ రైట్ మల్టిపుల్ రిటర్న్ స్టేట్మెంట్స్ ఇన్ వన్ ఫంక్షన్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కానీ ఫస్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాగానే ఇంకా దాని తర్వాత ఫంక్షన్లో ఏమున్నా కూడా అవేం ఎగ్జిక్యూట్ కావు. దట్ ఫంక్షన్ కమ్స్ అవుట్, ఐ మీన్ ద ఎగ్జిక్యూషన్ విల్ బి స్టాప్డ్ ఓవర్ దేర్. అక్కడే స్టాప్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ఎగ్జిక్యూషన్ ఇమీడియట్గా, ఇంకా దాంట్లో ఏ సెకండ్ థాట్ లేదు. మరి మల్టిపుల్ రిటర్న్ స్టేట్మెంట్స్ రాయడం వల్ల ఫాయిదా ఏముంది అని అంటే, మీరు ఏదైనా ఇఫ్ ఎల్స్ పెట్టుకుని కానీ లేకపోతే ఫర్ లూప్స్ పెట్టుకును, ఇఫ్ ఎల్స్ కండిషనల్గా మీరు ఇలా జరిగినప్పుడు ఆన్సర్ వచ్చిన తర్వాత దాని నుంచి రిటర్న్ చేయండి, అట్లా మీరు మల్టిపుల్ రిటర్న్స్ రాసుకోవచ్చు. కండిషనల్గా వాటిని ఒకదాని తర్వాత ఒకటో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకునేలా కూడా చేయొచ్చు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ రిటర్న్. కాకపోతే రిటర్న్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిందంటే దాని కింద ఏమున్నా సరే, మీరు ప్లీజ్ అని రాసినా సరే ఎగ్జిక్యూట్ కాదు. కన్సోల్ డాట్ లాగ్అవుట్ ప్లీజ్ అని అన్నా సరే ఇది ఎగ్జిక్యూట్ కాదు. వన్స్ రిటర్న్ ఇట్స్ డన్. ప్లీజ్ ఎగ్జిక్యూట్ అయితే లేదు చూసారా, అట్లా. సో అలా ప్రతిదీ ఐడెంటిఫై చేసుకోవాలి మనం, రకరకాల ఆప్షన్స్ ఇచ్చి ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ కాల్ని చూపిస్తాను. ఫంక్షన్ కాల్. సో నాకు ఆ ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. వేర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 12, 23. సో console.log of
res అని కనుక పెడితే నాకు రిజల్ట్ డిస్ప్లే కావాలి. ఇక్కడ మనకు ఏం అవుట్పుట్ వచ్చింది, అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్ యాడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. అవును, యాడ్ డిఫైన్ చేయలేదు కదా ఇంకా. అదే మనం చేయాలి. ఇప్పుడు ఆ యాడ్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? హౌ డు యూ డిఫైన్ ద యాడ్? సో వాట్ ఈజ్ యాడ్? వాట్ ఈజ్ దిస్ స్టెప్ కాల్డ్? దిస్ ఈజ్ అ ఫంక్షన్ కాల్. కాబట్టి మనం యాడ్, వాట్ ఈజ్ యాడ్ అని అంటే ఏం చెప్తారు? దిస్ ఈజ్ అ ఫంక్షన్ నేమ్. హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ వీఆర్ పాసింగ్? 2 arguments. So how many parameters should be there? 2 parameters. Okay. Okay, so a function ఎట్లా డిఫైన్ చేస్తారు అని ఎవరన్నా అంటే ఎట్లా చేస్తారు? The name of the function, sorry, function keyword, the name of the function. In the brackets we have to pass as many as arguments. So arguments ఎన్ని ఉన్నాయి అక్కడ? 2 ఉన్నాయి కాబట్టి మనం 2 పారామీటర్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్లో ఎంత ఉంటుంది? 12 వచ్చి స్టోర్ అవుతుంది. 23లో y వచ్చి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసినాను అనుకో, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? సో అన్కాట్ సింటాక్స్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ కోల్. సో దీన్ని బట్టి మనం సరే తీసేసాను. ఏమంది? అన్కాట్ సింటాక్స్ ఎర్రర్. ఎందుకంటే ఫంక్షన్ డిక్లేర్ చేయగానే సరిపోదు. దిస్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్. దీన్ని మనం బాడీని కూడా డిఫైన్ చేయాలి. ఈ 2 బ్రాకెట్లు ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే దాని కింద ఉన్నదంతా బాడీగా కన్సిడర్ చేస్తుంది. ఆ 2 బ్రాకెట్లు మెయిన్ అన్నమాట. సో ఈ 2 బ్రాకెట్లు పెట్టగానే ఫంక్షన్ డిక్లేర్ అయితే చేసినాం, కానీ డెఫినేషన్ చేయట్లేదు. దీంట్లో ఏది ఎట్లా పని చేయాలి ఫంక్షన్ అనేది మనం డిఫైన్ చేయాలంటే ఈ 2 బ్రాకెట్ మధ్యలోనే డిఫైన్ చేయాలి. సో ఈ బ్రాకెట్స్ ఎప్పుడు పెట్టాలి, ఇది ఎప్పుడు పెట్టాలని కొద్దిగా ప్రాక్టీస్ మీద వస్తుంది. కొద్దిగా చూసుకుంటూ చేయండి. బ్రేసెస్ అండ్ పారాంథసిస్. సో ఈ బ్రేసెస్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు? వేర్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. అంతే కదా, వచ్చిన 2 వాల్యూస్ని నేను యాడ్ చేసేసి రిటర్న్ z, అంటే zలో ఉన్న వాల్యూ రిటర్న్ చేసి, ఇప్పుడు మనకి 35 అనే ఆన్సర్ వచ్చింది. సో ఇలాగ మనము కాల్ చేస్తాము, ఇలాగ మనం డిఫైన్ చేస్తాం, ఇలాగ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. దిస్ ఇస్ హౌ వి డిఫైన్ ఏ ఫంక్షన్. సో ఫంక్షన్ని డిఫైన్ చేయడం వరకు ఓకే, రైట్. ఇప్పుడు నేను టైం ఇచ్చి మిమ్మల్ని సబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేసి చూడండి, ఫంక్షన్ చేయండి, లేకపోతే మల్టిప్లికేషన్ ఫంక్షన్ చేయండి అని నేను చెప్పాలి. మీరు చేయండి అమ్మా, మీరు చేయండి, చేస్తేనే వస్తుంది ఏమి, రైట్. కాకపోతే ఇప్పుడు దీని మీద ఎక్స్పెరిమెంట్లు చేయడం మాత్రం మనం చాలా మెయిన్ అనమాట. వాట్ డూ యూ మీన్ బై ఎక్స్పెరిమెంట్స్? అండ్ దాన్ని అర్థం చేసుకోవడం ఇంకా బెటర్గా ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ నాకు వేర్ a ఈజ్ ఈక్వల్ టు 123, వేర్ b ఈజ్ ఈక్వల్ టు 456. ఈ ఏ వాల్యూని బి వాల్యూని కనుక ఇక్కడికి పంపించాను అనుకోండి, ఇక్కడ వాల్యూస్ పాస్ అవుతాయా లేకపోతే రెఫరెన్సెస్ పాస్ అవుతాయా అనేది డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసి మీరు అనుకున్న అవుట్పుట్ వస్తుంది, బాగుంది. కానీ నేను ఇంకొక చిన్న చేంజ్ చేసి చూపిస్తాను. వేర్ k is equal to increment of I అని అన్నాను, console.log of k. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ఏం చేయాలంటే ఐని ఇంక్రిమెంట్ చేసేసి కేలో స్టోర్ చేయాలి. బేసిక్గా ఐ వాల్యూ ఐ ఈజ్ ఈక్వల్ టు 100. చలో, ఇప్పుడు నేను కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏం అవుట్పుట్ వస్తుంది? సింటాక్స్ ఎర్రరా, రిఫరెన్స్ ఎర్రరా? Reference error undefined. వెరీ గుడ్, రిఫరెన్స్ ఎర్రర్ వస్తుంది. INC నాట్ డిఫైన్డ్, అన్డిఫైన్డ్ కాదు, నాట్ డిఫైన్డ్. ఓకే, రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. సో డిఫైన్ చేద్దాం మనం. ఎట్లా చేద్దాం? ఫంక్షన్ కీవర్డ్ function inc of a. What does it do? A plus plus
రిటర్న్ ఏ. సో ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మీకు 101 అని వచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ where p is equal to inc of I అన్నాను అనుకో, console.log of p, what is output I am going to get? సో ఇక్కడ నేను ఐని పాస్ చేస్తున్నాను అని అంటే దాని మీనింగ్ ఏంటి? ఐలో ఉన్న వాల్యూ పాస్ అవుతుంది ఇక్కడ ఏకి అని అర్థం. సో ఏలోకి 100 పాస్ అవుతుంది, ఐలో ఉన్న వాల్యూ ఇక్కడ పాస్ అవుతుంది తప్ప ఐ ఇంక్రిమెంట్ అవ్వదు ఎప్పుడు కూడా. ఓకే, ఓన్లీ వాల్యూ మాత్రమే పాస్ అవుతుంది. ఐ అని చెప్తున్నా, ఇక్కడ యాక్చువల్గా పాస్ అయ్యేది మాత్రం 100 అనే పాస్ అవుతుంది. ఓకే, యా. సో కాబట్టి ఇక్కడ కే వాల్యూ వచ్చేసి మీకు 101 ఎలాగైతే ప్రింట్ అయిందో, ఇక్కడ కూడా ఇంక్రిమెంట్ ఆఫ్ ఐ అని అంటే ఐలో ఉన్న వాల్యూ 100 కాబట్టి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వదు. ఐ వాల్యూ 100 101 అయ్యి మళ్ళీ 101 ప్రింట్ చేస్తుంది ఇక్కడ కూడా. సార్ అక్కడ మనం ఐని డిక్లేర్ చేయలేదు కదా సార్, అంటే గట్టిగా మాట్లాడండి. అక్కడ మనం ఐని డిక్లేర్ చేయలేదు, అదే యాక్సెప్ట్ చేస్తుంది సార్, అంటే వేర్ చేస్తుంది, పర్లేదు, ఎర్రర్ ఏం రాదు, చేస్తుంది. ఓకే సార్, అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది అంతే. అదే మనము స్ట్రిక్ట్ మోడ్లో ఉంటే యాక్సెప్ట్ చేసేది కాదు, ఎర్రర్ త్రో చేసేది. స్ట్రిక్ట్ మోడ్లో లేం కాబట్టి అలా ఇవ్వకపోయినా యాక్సెప్ట్ అవుతుంది. యా, యు ఆర్ రైట్. వేర్ ఐ ఇవ్వకపోతే పరిస్థితి కూడా సేమ్, అవుట్పుట్ అయితే సేమ్. ఎందుకంటే ఇక్కడ సేమ్ ఉన్నా మీకు వాల్యూ పాస్ అవుతుంది తప్ప వేరేది పాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకొక చిన్న జలక్ చూపిస్తున్నారు. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 20, వేర్ సి ఈజ్ ఈక్వల్ టు a into b plus a into b. అవుట్పుట్ ఏమవుతుంది? One second. Sorry. A plus b into a plus b. Yeah, ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. సారీ, సార్ నాకే సౌండ్ రావట్లేదా, మీరు మెల్లగా మాట్లాడుతున్నారా? Hmm. 230 ప్రవీణ్. ఓకే, ఫైన్. సో దీన్ని రెండు రకాలుగా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలా వచ్చు అని అంటే, ఏ అంటే ఏ ప్లస్ బి ముందు జరిగిపోయి 30 ఇంటూ ఏ ప్లస్ బి జరిగి 30 అవ్వచ్చు, అలా జరగచ్చు. ఆర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ, స్టార్కి యాక్చువల్గా హయ్యర్ ప్రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి, అంటే 10 ప్లస్ బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ బి 20. సో దెన్ ఇట్ షుడ్ బి 230. సో ఈ రెండిట్లో ఎలా జరుగుతుంది, ఏది కరెక్ట్? ఇంకొక ఆన్సర్ కూడా ఉంటుంది, లైక్ 10 ప్లస్ ఏ ప్లస్ బి అంటే 30, 10 ప్లస్ 20 ఇంటూ 30 అట్లా కూడా. 10 ప్లస్ 200, 10 ప్లస్ 20 ఇంటూ 10 ప్లస్ 20 దట్ ఈస్ ఈక్వల్ టు 200. ఇలా కూడా కొంతమంది కాదబ్బా 10 ప్లస్ 20 ఇంటూ 30 ఇది, సారీ, ఇలా కూడా కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. దెన్ 10 ప్లస్ 600 దట్ ఈస్ 610 అని కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు.
ఇలాగ మీరు ఎగ్జిక్యూట్ చేసిన సీక్వెన్స్ని బట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే ఎస్ మల్టిప్లికేషన్ సింబల్కి ఎక్కువ ప్రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి ఇది ముందు జరిగిపోతుంది. 200 జరిగిపోయి ఈ స్టేట్మెంట్ లాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ద ఆన్సర్ ఇస్ 230. 900 రాలేదు, 610 రాలేదు. సో దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పుడు నేను ఇది ఎందుకు రాశాను అంటే నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఎట్లా? ఫంక్షన్ యాడ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇది ఏం చేయాలి అని అంటే యాడ్ కాదు, మల్టిప్లికేషన్ అన్నమాట. మల్టిప్లికేషన్లో ఎలా రాద్దాం, రిటర్న్ సారీ 1 second, where z is equal to x into y. సో తర్వాత రిటర్న్ z, where res is equal to mul into a plus b comma a plus b. Console.log of res. What's the output? into 30. సో ఒకవేళ మనం a ప్లస్ b యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ కనుక దాని మీద పాస్ అవుతుంది అని అనుకుంటే యాక్చువల్గా ఏం జరగాలి, a ప్లస్ b యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ మనకి ఎక్స్లోకి పాస్ అయితే ఇక్కడ ఏమయ్యేది, ఎక్స్లో a ప్లస్ b అని ఉండేది, వైలో a ప్లస్ b అని ఉండేది. పోనీ ఎందుకు వేసేసుకున్నాం, సారీ పోనీ సరే నేను చూస్తాలే, పర్లేదు ఆడుకో, సారీ గాయ్ సారీ. సో a ప్లస్ b అనేది మనకు డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్గా పాస్ అయితే ఎక్స్లోకి a ప్లస్ b రావాలి, వైలోకి కూడా a ప్లస్ b రావాలి. a ప్లస్ b ఇంటూ a ప్లస్ b అని కనుక వచ్చి ఉంటుంటే అవుట్పుట్ ఏం రావాలి, 230 రావాలి యాక్చువల్గా. కానీ ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మనకి 900 వస్తుంది. ఎందుకు అట్లా వస్తుంది అని అంటే అది ఇక్కడే క్యాలిక్యులేట్ అయిపోతుంది. a అండ్ b యాజ్ a అండ్ b గా వెళ్ళట్లేదు, a ప్లస్ b గా వెళ్ళట్లేదు. ఆ వాల్యూస్ కాల్ అయిపోయి ఆ రిజల్ట్ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో ఓన్లీ వాల్యూస్ ఆర్ బీయింగ్ పాస్డ్ ఓవర్ హియర్. అంతేగాని మనకి ఎక్స్ప్రెషన్గా పాస్ అవ్వట్లేదు. దట్స్ ద హోల్ డిఫరెన్స్. ఓకే, సో అలాగ కాల్ బై వాల్యూని మనం అర్థం చేసుకోవచ్చు. రెడీ? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా చూపిస్తాను మీకు. ఎట్లా అంటే వేర్ AR is equal to 10, 20, 30. అయితే ఇక్కడ నాకు ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ పేరు ఫంక్షన్ ఇంక్రిమెంట్ ఆఫ్ BR. సో దీని పని ఏంటి అని అంటే అయితే దీని పని, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం రిటర్న్ చేయడానికి ఏం లేదు, INC ఆఫ్ AR అంటే ARలో ఉన్న వాల్యూస్ నేను ఇక్కడికి పంపిస్తున్నాను. పంపిస్తే ఇది ఏం చేయాలి, BRలో ఉన్న వాల్యూస్ని ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. సో ఎలా ఇంక్రిమెంట్ చేస్తుంది అంటే ఫర్ వేర్ I is equal to 1, I less than or equal to BR డాట్ లెంగ్త్. నిన్ననే చూసాం మనం, LENGTH లెంగ్త్ I ప్లస్ ప్లస్. దీని లోపల ఏం జరగాలంటే BR ఆఫ్ I is equal to, సో వెయిట్ BR ఆఫ్ I అంటే అరే కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేయాలి. BR డాట్ లెంగ్త్ -1. BR ఆఫ్ I is equal to BR ఆఫ్ I
ప్లస్ 1. సో బీఆర్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని నేను ఇంక్రిమెంట్ చేసి ఇమీడియట్గా అప్పుడే ప్రింట్ చేసేస్తా. సో ఏమైంది, బీఆర్లో ఒక్కొక్క ఈచ్ వాల్యూ గాట్ ఇంక్రిమెంటెడ్ టు 1 అయింది కదా. ఇది ఇప్పుడు అదే నేను బయటకు వచ్చిన తర్వాత console.log of AR అంటే ఇప్పుడు ఏఆర్లో ఏం వాల్యూస్ ఉన్నాయని కనుక ఐడెంటిఫై చేస్తే ఏం వాల్యూస్ ఉంటాయి ఏఆర్లో? 10, 20, 30. ఏఆర్లో 10, 20, 30 ఉంటాయి. ఇంకా ఇంకెవరు ఆన్సర్స్ పెట్టట్లేదు నాకు. మేఘన ఈజ్ ఆల్సో సేయింగ్ 10, 20, 30. Maunika says 10, 20, 30. Yes, very good. Are you ready to see the output? It's not 10, 20, 30, 11, 21 and 31. ఎందుకు 11, 21, 32, 31 వచ్చింది అని అంటే, ఎస్, మీరు నార్మల్ వేరియబుల్స్ని కనుక పాస్ చేస్తే దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాల్ బై వాల్యూ. అదే మీరు ఎప్పుడైతే అరేస్ని పాస్ చేస్తారో, అరేస్ని కానీ ఆబ్జెక్ట్స్ కానీ పాస్ చేసినప్పుడు వీ నెవర్ గెట్ ద అరే అరే యాజ్ అన్ అరే. ఈ ఏఆర్ కానీ ఏదైనా సరే రెఫరెన్స్ మాత్రమే ఏఆర్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏఆర్ అని పాస్ చేస్తున్న ఇక్కడికి బీఆర్లోకి వెళ్ళేది కొత్త అరేగా బీఆర్లో స్టోర్ అవ్వదు. సేమ్ అరే రెఫరెన్సే బీఆర్లో కూడా స్టోర్ అవుతుంది. సేమ్ అరే రెఫరెన్సే మీకు బీఆర్లో కూడా స్టోర్ అవుతుంది. సో బీఆర్ త్రూ మీరు అరేలో ఉన్న వాల్యూస్ని మాడిఫై చేసిన ఒరిజినల్గా మీకు యాక్చువల్గా మాడిఫై అవుతున్నది ఏంటి? అని అంటే ఒరిజినల్ అరేనే. ఓకే, సో ఇక్కడ ఇలాగ మనం పాస్ చేసేదాన్ని మనం ఏమంటామంటే కాల్ బై రెఫరెన్స్. C++లో మనకి పాయింటర్స్ అనేవి ఉండేవి. ఇక్కడ పాయింటర్లు అనేవి ఏమి ఉండవు. ఇక్కడ పాయింటర్లు ఉంటాయి కానీ వాటిని మనం రెఫరెన్సెస్ అంటాం. ఇక్కడ ఏఆర్ అనేది యాక్చువల్గా ఏంటి అని అంటే రెఫరెన్సే. ఈవెన్ మీరు నమ్మరు కానీ సి లాంగ్వేజ్లో కూడా మీరు అరే క్రియేట్ చేసినప్పుడు మీకు క్రియేట్ అయ్యేది పాయింటర్ రెఫరెన్సే క్రియేట్ అవుతుంది యాక్చువల్గా కూడా. మీరు సిలో కానీ C++లో కూడా జరిగేది అదే. సరే, ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఇప్పుడు ఇక్కడ నేను పాస్ చేసింది ఏంటంటే రెఫరెన్స్. అదే నార్మల్ వేరియబుల్స్ని కనుక మీరు నార్మల్ వేరియబుల్స్ అని అంటే నార్మల్ డేటా టైప్స్, ఎస్పెషల్లీ ఏం డేటా టైప్స్ అవి? ఇంటీజర్స్ కానీ నెంబర్స్ కానీ ప్రిమిటివ్ డేటా టైప్స్ తోటి ఉన్న వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని మనం వేరియబుల్స్ని పాస్ చేసినప్పుడు మనకి వాల్యూస్ పాస్ అవుతాయి. అదే అరేస్ని కానీ వీటిని కానీ మనం పాస్ చేసినప్పుడు రెఫరెన్సెస్ పాస్ అవుతాయి. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం పాస్ చేస్తే ఏం పాస్ అయిందండి? రెఫరెన్స్ పాస్ అయింది. నాట్ ద హోల్ అరే ఈస్ క్రియేటెడ్ ఓవర్ హియర్. మొత్తం అరే, కొత్త అరే ఇక్కడ క్రియేట్ అవ్వలేదు. అది ఫిక్స్, రైట్? దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అని అంటే, సపోజ్ ఇప్పుడు వేర్ బీఆర్ నార్మల్గా ఇచ్చాను, వేర్ బీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ అన్నాను. సో ఇప్పుడు ఇక్కడ బీఆర్ లోపల బీఆర్ ఒక కొత్త అరేగా క్రియేట్ అవుతుందా? బీఆర్ అండ్ ఏఆర్ ఆర్ పాయింటింగ్ టు ద సేమ్ అరేగా క్రియేట్ అవుతుందా? మీరు మాట్లాడితే క్లారిటీ వస్తుంది. బీఆర్ అనేది ఒక కొత్త అరేగా క్రియేట్ అవుతుందా లేదా? క్వశ్చన్ అది. It is a reference to the same array. It is also referring to the same array. సేమ్ అరేకి రెఫరెన్స్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30 అని అంటే మనకి యాక్చువల్ 10, 20, 30 అనేదే యాక్చువల్ అరే. దాన్ని ఏఆర్ అనేది రెఫరెన్స్ చేసుకుంటుంది తప్ప మీకు ఏఆర్ అనేది ఒక అరే కాదు. సో మీరు ఏమనాలి ఇప్పుడు? వాట్ ఈజ్ ఏఆర్ అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి అని అంటే
ఇట్స్ ఎ రెఫరెన్స్ టు అన్ అరే అని చెప్పాలి అంతే. అంతేగాని ఏఆర్ ఈజ్ అన్ అరే అంటే అది కరెక్ట్ వే కాదు. వాట్ ఈస్ బిఆర్? బిఆర్ ఈజ్ నౌ ఎ రెఫరెన్స్ టు అన్ అరే అంతే. సో దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు నేను బిఆర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అన్నాను అనుకోండి, console.log of br అని అంటే you will find out 10 ప్రవీణ్ అండ్ 30. సో బిఆర్ మాడిఫై అన్నట్టు కనపడుతుంది, కానీ యాక్చువల్గా మీరు చూస్తే ఇప్పుడు console.log of ar అన్నది అనుకోండి, వాట్ ఈస్ అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? అసలు ఆ వర్డ్స్ నేను ఒప్పుకోను. అసలు నాకు ఆన్సర్ పర్టికులర్గా కావాలి. నాకు 10, 20, 30 10 ప్రవీణ్ 30. ఎస్, 10 ప్రవీణ్ అండ్ 30. ఎస్, నాట్ 10, 20 and 30. ఎందుకు అని అంటే ఏఆర్ అండ్ బిఆర్ బోత్ ఆర్ రెఫరెన్సింగ్ టు ద సేమ్ మెమరీ, సేమ్ అరే. ఇక్కడ కొత్త అరే క్రియేట్ అవ్వట్లేదు అని మొత్తుకుంటున్నా నేను అప్పటి నుంచి. ఇక్కడ జస్ట్ రెఫరెన్స్ అనేది ఇంకొక దానికి నేను డూప్లికేట్ చేశాను. ఇప్పుడు డూప్లికేట్ కీస్ చేసేవాడికి, ఇప్పుడు మా ఇంటి తాళాలు ఇచ్చాను అనుకోండి, డూప్లికేట్ కీ చేసి ఇస్తాడు, కానీ ఇప్పుడు ఇంకొక ఇల్లు కట్టిస్తాడా? కాదు కదా. డూప్లికేట్ కీ వచ్చింది అని అంటే సేమ్ ఇంటికి రెండో కీ వచ్చినట్టు అంతే. ఇక్కడ కూడా ఇల్లు ఇది, అసలు ఇల్లు ఇది. ఈ ఏఆర్ ఏంటి అని అంటే కీ, అంటే జస్ట్ రెఫరెన్స్ టు దట్ అరే. బిఆర్ ఏంటంటే ఇంకొక కీ, అంతే, అంతకుమించి ఏం లేదు. సో రెఫరెన్స్కే డూప్లికేట్ వచ్చింది తప్ప మీకు ఒరిజినల్ అరేకి కాదు అని. ఓకే, సో ఇలాగా మనము చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇంకా చాలా ఉంటుంది. ఇంకా మనం లోపలికి వెళ్తున్న కొద్ది కొత్త కొత్త విషయాలు మనం చాలా తెలుసుకుందాం. ఓకే, నేను కూడా చాలా ఈర్ష్యపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రపంచంలో. ఎస్పెషల్ మొన్న ఒక ఆయన జీవించాను మీకు, కైల్ సిమ్సన్ అని. అట్లానే కాకుండా చాలా మంది ఇంటలెక్చువల్స్ ఉంటారు అనమాట. వాళ్ళ అనాలిసిస్ అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అసలు. అట్లా ఇప్పుడు అరే అంటే అరే అని కాదు, అరే ఈజ్ అన్ ఇటరేటర్ అంటాడు ఒకడు. అది వాడికి ఇటరేటర్ లాగా కనపడుతుంది. ఎస్, యాక్చువల్లీ దట్ ఈస్ అన్ ఇటరేటర్. ఎందుకు అది ఇటరేటర్ అనేది మనం ఫ్యూచర్లో తెలుసుకోబోతున్నాం. అరేని అబ్జర్వబుల్గా ఎలా మార్చాలి, అరే ఫంక్షన్ జనరేటర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ నుంచి ఒకటి రిటర్న్ చేయగలుగుతాం. అలాంటిది ఒక ఫంక్షన్ని మనము నుంచి మల్టిపుల్ వాల్యూస్ని స్టెప్ బై స్టెప్ రిటర్న్ చేయగలుగుతామా? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అట్లాంటి కొన్ని చాలా చాలా థింగ్స్ ఉన్నాయమ్మా. అవన్నీ మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం. ఓకే, సో గైస్, ఇన్ని రోజులు నేను డెమోస్ ఇచ్చేసాను. ఓకే, అయిపోయింది, నా డెమో సెషన్స్ అన్నీ అయిపోయింది. సో మండే నుంచి మనము పెయిడ్ సెషన్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో మీరు ఇప్పుడే చూసారు కదా ఒక్కొక్క టాపిక్ నేను ఎలా చెప్పాను అనేది. సో మీరు ఇప్పుడే ఒకసారి నేను ఇందాక పంపించిన ఫామ్ని ఫిల్ చేయండి, జాగ్రత్తగా ఫిల్ చేయండి, చేసి నాకు చెప్పండి. ఓకే, అండ్ వెంకట్ సార్కి కూడా ఫోన్ చేసి మాట్లాడండి. లేదు నాతోటే మాట్లాడతాను అని అనుకుంటే నాతోటి కూడా మాట్లాడవచ్చు. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, వెంకట్ సార్ నెంబర్ వచ్చేసి ఇక్కడ vlrtraining.in లోపల ఇదిగోండి 9059868766 ఇంత క్లియర్గా ఉందన్నమాట, vlrtraining.in. సో దాన్ని నేను మళ్ళీ ఇక్కడ కూడా రాస్తున్నాను, 9059 సో 9059868766. ఇది వెంకట్ సార్ నెంబర్. 95612141. ఇది 95612141 9561214818. ఇది నా నెంబర్. మీకు ఏమున్నా నాతో ఫోన్ చేసి మాట్లాడండి, ఎనీ ఇష్యూస్ డిస్కస్ చేయండి. ఓకే, సో అండ్ ఇంకొకటి కూడా అందరికీ నేను ఒక చిన్న సజెషన్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే,
సార్ ఫీజ్ అనేది నేను చెప్పే సబ్జెక్ట్కి రెస్పెక్ట్ అనుకోండి, లేకపోతే ఒక వాల్యూ అనుకోండి తప్ప దయచేసి మరీ భయంకరంగా నెగోషియేట్ చేయకండి. అది ఎట్లా ఉంటుంది అంటే నేను ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అది నాకు ఒక డిస్రెస్పెక్ట్గా అనిపించింది అనమాట. మిగతా వాళ్ళందరూ నెగోషియేట్ చేశారంట కదా సార్, నాకేం డిస్కౌంట్ లేదా అని అంటే, నేను డిస్కౌంట్ తోటి సబ్జెక్ట్ ఏం చెప్పట్లేదు కదా మీకు. సో దాన్ని ఒక వాల్యూగా ఇవ్వండి. దట్స్ మై రెస్పెక్ట్. నేను చెప్తున్నాను అని అంటే నేనేం ఫ్రీగా ఏం చెప్పట్లేదు, అలా అని చెప్పేసి దేశ సేవ చేస్తున్నాను అని చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇవన్నిటిని దేశ సేవ చేయడానికి ఏమి మీరు ఫ్రీగా యూజ్ చేయరు కదా, మీరు కూడా జాబ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తారు కదా. సో అట్లా మీరు కొద్దిగా చూసుకోండి, అంతేగాని ఏదో మరీ యాజ్ అ ట్రైనర్ మాత్రం ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఆన్ ఇట్. ఎందుకో నాకు తెలియదు, నేను అది వినలేను అనమాట. డిస్కౌంట్లు ఏం లేవా సార్ అని అంటే, అవి కాదమ్మా, ఇవేం ప్రోడక్ట్ అంతే. నా ఒపీనియన్ అది, నేను చెప్పేశాను మీకు. మాట్లాడండి, ప్రాబ్లం ఉన్నదాన్ని మేము అర్థం కూడా చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం దానికి ఒక వాల్యూ ఇవ్వండి, అంతే. దట్స్ ద ఓన్లీ రెస్పెక్ట్ ఐ వాంట్. ఇంకొకటి ఏంటంటే, ఎస్, మీ దీంట్లో చాలామంది మంచి ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వాళ్ళందరూ మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. హోప్ దిస్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ బ్యాచ్. వీళ్ళందరూ ఇంకా మీదట కూడా అట్లాగే మంచి క్వశ్చన్స్ అడుగుతుంటారని అనుకుంటున్నాను నేను. సో అడిగిన తర్వాత బాగుంటుంది, క్లాస్ బాగుంటుంది. ఓకే, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. మీరు ఒక్కసారి నాకు ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేయండి. ఇది ఇందాక పంపించాను కదా, మళ్ళీ పంపిద్దామా స్టాక్ బ్లేడ్స్ ఇది? యా, ఈ పర్టికులర్ దాంట్లో ఫిల్ చేయండి డీటెయిల్స్. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా మీరు ఫిల్ చేశారా లేదా అనేది. సో సార్ కూడా ఒకసారి మీకు ఫోన్ చేసి మాట్లాడతారు, లేదా మీ లోపల మీరే ఫోన్ చేసి మాట్లాడండి. నాతో మాట్లాడాలనుకుంటే నాతో కూడా మాట్లాడండి. నేను ఈ నెంబర్లో వాట్సాప్లో కూడా ఉంటాను, మీరు వాట్సాప్లో కూడా చాట్ చేయొచ్చు. ఓకే. వెయిట్, ఓన్లీ మేఘనాకు వెళ్తుంది ఈ ఇన్ఫర్మేషన్. ఐ విల్ సెండ్ ఎవ్రీవన్. యా, ఇవి నెంబర్స్. పైది వెంకట్ సార్ది, కిందది నాది 9561214818. ఓకే గైస్, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఐఎమ్ రెడీ టు రిజాల్వ్ యువర్ ఇష్యూస్. సార్ నాకు వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా సార్? యాక్చువల్లీ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది. చెప్పండి మీరు. యా, సో మనకి డేటా టైప్స్ అనేవి ప్రైమరీ డేటా టైప్స్, కాంప్లెక్స్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి కదా సార్? అవునండి. అలా కాకుండా అప్పుడప్పుడు చూసినప్పుడు ఎన్యూమరబుల్ డేటా టైప్స్ అని అలా కనిపిస్తుంది సార్. ఎన్యూమరబుల్ అంటే నైస్ క్వశ్చన్. యా, షూర్. ఎన్యూమరబుల్ డేటా టైప్స్ అని అంటే ప్రతి ఓకే, ఇప్పుడు ఆ డేటా టైప్స్లో మనకి ఫిక్స్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ప్రతి వాల్యూకి ఒక ఫిక్స్డ్, ఓకే, అట్లా వాల్యూస్ అని అనలేము, ఫిక్స్డ్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనుకోండి, ఫిక్స్డ్ సెట్ ఆఫ్ డేటా సెట్స్ అంటాం వాటిని. డేటా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ కలర్ ఉందనుకోండి, కార్ కలర్కి మనము యాక్చువల్గా ఎన్యూమరబుల్ డేటా టైప్ క్రియేట్ చేసుకుంటాం, లైక్ కలర్ అని. సో ఆ కలర్ ప్రతి ఒక్క ఎన్యూమరబుల్ డేటా టైప్కి ఒక పర్టికులర్ స్ట్రింగ్కి ఒక వాల్యూని అసైన్ చేస్తాం. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ని మనము ఎన్యూమరబుల్ డేటా టైప్స్గానే మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, నేను దీన్ని మీకు యాక్చువల్గా ఇలా చెప్పలేను. ES6లో ఆ ఫీచర్ లేదు, ఎన్యూమరబుల్ డేటా టైప్స్ అనే ఫీచర్ లేదు, టైప్ స్క్రిప్ట్లో ఉంది అది. సో ఒకసారి నేను నెక్స్ట్ క్లాస్లో ఆ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఇంకొక కాల్ ఉంది దీని తర్వాత. సో నెక్స్ట్ క్లాస్లో నాకు ఒకసారి గుర్తు చేయండి, స్టార్టింగ్లోనే నేను ఆ పర్టికులర్ టాపిక్ చెప్తాను. కాకపోతే ఒకటే చెప్పేది ఏంటంటే, ఎన్యూమరబుల్ డేటా టైప్స్ ఆర్ డేటా టైప్స్ విచ్ వి క్రియేట్ జనరల్లీ, అట్లా. ఓకే, యా. సాయి, ఎనీథింగ్? సార్ మండే కూడా సేమ్ టైమింగ్ సార్? సేమ్ 7:30. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఎనఫ్ సార్. యా,
ఫైన్ అండి. ఒకసారి అందరూ ఫిల్ చేయండి ఆ లింక్ని. ఫిల్ చేస్తే బెటర్. ఐ కెన్ హ్యావ్ ద వాల్యూస్. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. బాయ్. ఏమైనా ఉంటే మాట్లాడండి నాతోటి ప్లీజ్. ఫైన్. ఓకే, నాతో మాట్లాడండి. వెంకట సార్ మీరే కాల్ చేయండి, ఏం కాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి వెంకట సార్కి కాల్ చేయండి. ఇంకా ఏముంది, కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు పాస్వర్డ్ పంపిస్తాను నెక్స్ట్ టైం జాయిన్ అవ్వడానికి. ఓకే సార్. ఓకే సార్, డెఫినెట్లీ. బై సార్, టేక్ కేర్. ఓకే, థ్యాంక్స్. బాయ్ అండి. బాయ్.